కూడా అంటే మీకు ఓటు కోసం ఎంత రాజకీయ ఎత్తుగడ వేశారంటే 3 మాసాల పెన్షన్ మార్చి ఏప్రిల్ మే 3 మాసాల పెన్షన్ కల్పిస్తాం 7,000 రూపాయలు అని చెప్పారు. ఏ మత్స్యకారులు తీసుకున్న పాపం ఏంటి? ఇవాళ మత్స్యకార భరోసా అనేటువంటిది ఆన్గోయింగ్ ప్రోగ్రాం. పెన్షన్ ఎలా ఆన్గోయింగ్ ప్రోగ్రామో పెంచిస్తారన్నారు, ఇచ్చారు. అలాగే మత్స్యకార భరోసా కూడా ఆన్గోయింగ్ ప్రోగ్రాం. ఆ సంవత్సరం ఆ మత్స్యకారుడికి ఆసరా దొరకాల్సిన ప్రోగ్రాం. ఇవాళ 20,000 ఇచ్చేటువంటి కార్యక్రమం గడచిన సంవత్సరంలో 20,000 కోల్పోయినటువంటి మత్స్యకారుడు వారి తరఫున వారు కోల్పోయినటువంటి 20,000 అంటే 258 కోట్లు ప్లస్ ఇంకొక 258 కోట్లు డిమాండ్ చేయాలని, రిలీజ్ చేయాలని, మత్స్యకార భరోసాని మత్స్యకార సోదరులకు అందించాలని గత సంవత్సరం వారు నష్టపోయిన ఆ మత్స్యకార భరోసాని 2 సంవత్సరాల కాలానికి మీరు ఏదైతే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారో ఆ సాంప్రదాయ ప్రకారంగా అందించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒకటి, కూటమి నాయకులు ప్రజలకేది గుర్తుండదని అనేటువంటి భావనలో ఉన్నారా? కూటమి నాయకులు ప్రజలకు గుర్తుండదనే భావనలో ఉన్నారా? ఎన్నికల ముందు వారు చేసినటువంటి అనేక ప్రచారాలు చూసాం. ప్రధానమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన అప్పులు చేస్తున్నాడు, అప్పులు చేసి సంక్షేమాన్ని పొందుతున్నాడు, చాలా దుష్ప్రచారం చేశారు. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు. వారి తనయుడైతే 12 లక్షల కోట్ల అప్పులు అన్నారు. ఈ మధ్యకాలంలో కూడా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు, ఈ రాష్ట్రం సొమాలియా అయిపోయిందన్నారు, ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవన్నారు. నేను ఒకటే ప్రజలను అడుగుతున్నాను, మీరు న్యాయ నిర్ణేతలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమా అబద్ధమా? అప్పుల లెక్కలు చూస్తే ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటికి 2014 నాటికి 1,42,000 కోట్ల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఇంకొక 22% పెంచి 2,57,000 కోట్ల అప్పులు చేశారు. 2,57,500 కోట్ల అప్పులు చేశారు. అంటే 3,95,000 కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభానికి ఇచ్చారు. 4 లక్షల కోట్ల అప్పులు, అప్పులపై వడ్డీలు, వాటికి వాయిదాలు, ఈ 3 చెల్లించాలి. ప్రజలు మరొకసారి అడుగుతున్నాను ప్రజల్ని, మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనా ఉంది. ఈ కరోనా సమయంలో ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో కనీసం ఒక వైరల్ ల్యాబ్ లేదు. 30,000 కోట్లు కరోనా విపత్తును ఎదుర్కోవడానికి ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో ఆయన 5 సంవత్సరాల కాలం ఎంత అప్పులు చేశాడని చూస్తే 3,32,000 కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ లెక్కలు, కాగ్ లెక్కలు, ఆడిట్ జనరల్ ఇచ్చినటువంటి లెక్కలు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్ముతారని ఒక అసత్యాన్ని, అబద్ధాన్ని రోజు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననము చేసేటువంటి కార్యక్రమం పైన చేసినటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. నేను అడుగుతున్నాను, వాస్తవం ఇది, నిజం ఇది, ఈ నిజాన్ని గుర్తించండి. ఇవాళ 2014లో ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఖజానా ఖాళీ అయిపోయింది, ఈ రాష్ట్రానికి అప్పు పుట్టదో అని 2019లో, 14 కాదు 2019లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోకి వస్తులోకి కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో ఉంది, ఈ రాష్ట్రానికి అప్పు కూడా పుట్టదని చెప్పాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేశాడు. అప్పుల పాలైనటువంటి రాష్ట్రం అని అంటున్నారు, దివాలా తీసింది అంటున్నారు. ఒకే ఒక ప్రశ్న కూటమి నాయకులకి, దివాలా తీసిన రాష్ట్రానికి ఈ 10 మాసాల కాలంలో మీరు చేసిన అప్పు ఎంత? దివాలా తీసేవాడికి అప్పులు ఇస్తారా? 1,47,000 కోట్లు, 1,47,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ప్రజలకు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం దివాలా తీసేసింది,
నేను చాలా చేయాలనుకున్నాను, ఖజానా ఖాళీగా ఉంది. అది అబద్ధం. మీ ప్రభుత్వం ఆ స్థానంలో కూర్చునే నాటికి 7,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు ఈ మత్స్యకారు భరోసా ఆ రోజు ఇవ్వచ్చు మీరు. 7,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉందే, అది ఒక అబద్ధం చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పు పుట్టట్లేదు అంటారు. అప్పు తేవాలంది, ఎక్కడ తేవాలో తెలియదు అంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టేట్మెంట్. ఇవన్నీ అబద్ధాలు కదా. నేను ఒక్కడే అడుగుతున్నాను, మీరు పెద్దలు, వయసు ఉన్నవారు, చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది. పాలకుడు నిజమవ్వాలి, పాలకుడు నిజమవ్వాలి. అబద్ధం పాలకుడు అయితే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోతుంది. పాలకుడు అబద్ధం అయితే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం సడలిపోద్ది. వ్యవస్థకి ఇది చాలా ప్రమాదకరం, వ్యవస్థకి ఇది చాలా ప్రమాదకరం. దయచేసి మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులే చేశాడు, నేనేమో సంపద సృష్టిస్తాను, సృష్టించిన సంపదని ప్రజలకు పంచుతానన్నారు. మళ్ళీ ఒకరోజు ఏమన్నారు, నా చెవిలో చెప్పండి సంపద ఎలా సృష్టించాలన్నారు. ఇది చాలా నవ్వులాట. మీరు బాధ్యత గల ముఖ్యమంత్రి అండి, మీకు బాధ్యత ఉంది. మీరు ఒక మాట చెప్పారంటే చేస్తారని నమ్మి కదా ప్రజలు ఓటు వేశారు. ఆ ఓటు వేసిన ప్రజలతో ఈ విధంగా మీరు మాట్లాడటం, ప్రవర్తించడం, ఎలా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నుంచి తప్పుకోవాలి. డైవర్షన్ ప్రతిరోజు, అంటే ప్రతి నెల ఒక్కొక్క అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు. మీరు మేధావి, మేనేజ్మెంట్ ఇవన్నీ మీకు బాగొచ్చు. కానీ రాష్ట్రంలో జరుగుతున్న పాలన మీద ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలకి నేడు మీరు